కోనసీమ జిల్లా కొత్తపేట జగన్ కనుసన్నరులోనే ఆంధ్రప్రదేశ్లో డ్రగ్ మాఫియా నడుస్తోందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల విశాఖపట్నంలో పట్టుబడిన మత్తు పదార్థాలు వైసీపీకి చెందిన కోనం పూర్ణచంద్రరావు అంతా తానే నడిపించాడని అన్నారు. దీని వెనుక ఉన్నది ఎవరో ప్రజలకు తెలుస్తుందని, అక్రమ సంపాదన కోసం మత్తు పదార్థాలను యువతకు అలవాటు చేసి వారి భవిష్యత్తును నాశనం చేశారని, వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్డి బ్రెజిల్ అధ్యక్షుడికి ట్వీట్ చేయడం వెనుక కారణాలను వివరించగలరా అని ప్రశ్నించారు. ప్రశాంతంగా ఉండే ఆంధ్రప్రదేశ్ను వైసీపీ వచ్చాక డ్రగ్ ఆంధ్రాగా మార్చి నాశనం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో మైగాపుల రవితేజ, మోర్ల లక్ష్మీపతి, వైట్ల శేషుబాబు, విళ్ళ మారుతి, దండు సురేష్ రాజు, బొంతు రాంబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోసం సమాజం కోసం ఆలోచించకుండా ఒక ప్రభుత్వాధినేతగా లేదా ప్రజాప్రతినిధులుగా ఈ యొక్క డ్రగ్స్ ని గంజాయిని అదుపు చేయడంలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఘోరమైన వైఫల్యం వల్ల ఈనాడు రాష్ట్రం తీవ్రంగా నష్టపోతూ ఉంది. యువతరం కనుమరుగైపోయే పరిస్థితి వస్తూ ఉంది. దీనికి పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వం వ్యవహరించాలి. ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి మరి డ్రగ్ గంజాయి అనేది అరికట్టాలి. ఈ దేశంలో ఎక్కడ ఏ మూల ఏది జరిగినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఈ డ్రగ్ మాఫియా కానీ గంజాయి మాఫియా కానీ మూలాలు ఆంధ్రప్రదేశ్లోనే ఉంటున్నాయంటే దీనికి కారణాలు ఏమిటనేది, ఎవరు దీని వెనకాల ఉన్నారు, ఎవరి ప్రోత్సాహం వల్ల ఇలాంటి పరిస్థితులు కనిపిస్తామనేది కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి.